హలో ఆల్! ఈరోజు వీడియోలో మనం ప్రాన్‌ని ఎలా క్లీన్ చేయాలో చూద్దాం రండి. నేను ఎలా చేస్తానో చూసేయండి. సో, ఫస్ట్ అయితే ప్రాన్ తెచ్చిన వెంటనే కొంచెం వాటర్‌లో వేసుకోండి. సో, ఇలా పట్టుకుంటే పైన ఒక లేయర్ ఇలా హెడ్ తీసేసేయండి. సో, ఇలా 2 వచ్చాయి కదా! సో, నేను హెడ్‌ని కూడా యూజ్ చేస్తాను. అదొచ్చేసి మనము లైట్‌గా కర్రీలాగా గ్రేవీలాగా చేసుకుంటే చాలా బావుంటుంది. నెక్స్ట్ బ్యాక్ అంటే టెయిల్ సైడ్ పట్టుకొని ఇలా పీల్ చేసేయాలి. చేస్తే పైన ఉన్న బొచ్చు ఉంటుంది కదా! అది లేయర్ అంతా వచ్చేస్తుంది. నెక్స్ట్ మిడిల్ లేయర్ ఇలా 2 సైడ్స్ పట్టుకొని అలా ఉన్నది 2 తీసేస్తే సరిపోతుంది. సో, ఇలా నీట్‌గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత హెడ్ సైడ్ ఇది రొయ్యలది నరం ఉంటుంది కదా! సో, అది కొంచెం ఇట్లా చేత్తో అది కదిలిస్తే అక్కడున్న నరం ఏదైనా ఉంటే వచ్చేస్తుందనమాట. దీనికైతే ఏమీ లేదు. నేను హెడ్ తీసినప్పుడే దాంతో పాటు వచ్చేసింటది సగము. ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ పైనది తీసుకున్నాను. నెక్స్ట్ కింద హెడ్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా! హెడ్ లైట్‌గా తీసాను. ఇప్పుడు నీట్‌గా తీసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ టెయిల్. సో, టెయిల్ ఒక లేయర్‌గా మళ్ళీ తీసేసి ఇది థర్డ్ స్టెప్ అనమాట. నెక్స్ట్ ఇంకా మిడిల్ పార్ట్ ఇది కూడా మొత్తం నీట్‌గా 2 చేతులు పెట్టుకొని సో, ఇది కూడా నీట్‌గా తీసేసుకోవాలి. తీసుకొని ఏదైనా హెడ్ దగ్గర ఏదైనా నరం ఉంటే నరం తీసేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ సేమ్ అది నెక్స్ట్ హెడ్ పీలు 2 పార్ట్స్ నేను హెడ్ యూజ్ చేసుకున్నాను పక్కకు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇది సో, హెడ్ ఇది పక్కన పైన వచ్చిన లేయర్ ఇంకొకటి అన్నీ నేను పక్కకు పెట్టాను. ఇప్పుడు బ్యాక్ టెయిల్ తీస్తున్నాను మళ్ళీ. సో, నేను మొత్తం 3 చూపించాను. సో, మళ్ళీ మిడిల్ అది కూడా లైట్‌గా తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి మనం నరం వస్తుంది చూడండి. ఇగో ఇలా ఉంటుంది. ఇది అస్సలు తినకూడదు కదా! సో, దీన్ని తీసి పక్కకు పెట్టేసాను. సో, ఇలా అన్నీ చేసుకుంటే సరిపోతుంది. ఇదొచ్చేసి శంకర ఫిష్ ఇదొకటి ఇచ్చారనమాట నాకి. అన్నీ తీసుకున్నందుకు. సో, ఇది హెడ్ పక్కన మొత్తం ప్రాన్ తీసినది. ఇది ఇప్పుడొచ్చేసి ఎలా క్లీన్ చేసుకుంటానో చూద్దాం రండి. దీన్ని కూడా చేయాలి, కడగాలి. కానీ ప్రాన్ అయితే చేసుకోవచ్చు కానీ ఫిష్ కొంచెం కష్టము. సో, ఫస్ట్ మొత్తం దీన్ని మనం 3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. సో, ఫస్ట్ ఇట్లా వాటర్ తీసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ సెకండ్ వాష్ కూడా చేసుకోవాలి. మళ్ళీ బాగా నీట్‌గా మిక్స్ చేసుకొని పీల్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు థర్డ్ టైం అయితే కొంచెం సాల్ట్ నెక్స్ట్ టర్మరిక్ వేసి పసుపు వేసి బాగా మిక్స్ చేసి ఇప్పుడు వాష్ చేసుకొని ఫైనల్‌గా మంచినీళ్ళు వేసుకొని వాష్ చేసుకోవాలి. నేనైతే ఇది చాలా రోజుల వరకు నేను ఫ్రీజ్ చేసుకుంటాను ఫ్రిడ్జ్‌లో. సో, అంత ఒక బాక్స్‌లో బిర్యానీ బాక్సెస్ చాలా ఉంటే వేసి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే హ్యాపీగా మనకు 1.5 వీక్ అయినా చాలా బాగుంటుంది. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్. సో, ఇలా మొత్తం హౌ టు క్లీన్ ప్రాన్.